నమస్తే ఫ్రెండ్స్. మన ఎవరు ఎస్ సార్ పేరు ఒకసారి చూద్దామండి. విజయ్ సింహారెడ్డి గారు పెట్టారండి మొత్తానికి. మంచిదే. ఓకే, రైట్, స్టార్ట్ యువర్ కంపెనీ జస్ట్. ఓకే ఓకే ఫైన్ మై డిఫరెన్స్. సార్ పెట్టారు, గుడ్, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మీకు ఎంత టెంపర్ ఉందో నాకు 100 రెట్లు ఉంది. ఓకే, మీరు బూతులు తిట్టారు, మంచిదే, నేను విన్నాను. మీరు 100 ఇచ్చారు కానీ 200 300 తీసుకెళ్ళారు, అది చెప్పట్లేదు కదా. వెరీ క్లియర్, రైట్. ఇక్కడ ఎవరు అధికులేం కాదు. నేను మీసాలకి సంబంధం రాశాను, దానికి ఏదో చేశాను, అది కాదు బాస్. మీరు గొప్ప ఇంకోటి కాదు. నేను మిమ్మల్ని అడిగాను, కన్విన్స్ చేశాను, చెప్పారు. మరి దీనికి ఎందుకు రియాక్ట్ అవుతారు? చెప్పే వేలో చెప్పాలి, అర్థమవుతుందా? రైట్. నేను ఒకరికి వర్క్ చేస్తున్నాను, ఒక డాక్టర్ తర్వాత కొద్ది మందికి వర్క్ చేస్తున్నాను నేను. ఎస్, ఐ వాజ్ డూయింగ్ దాట్. కోర్స్ ఇబ్బందులు ప్రతి జీవితంలో ఉంటాయి. బూతులు మాట్లాడా, ఇచ్చి పడేసా, ఏంటి చూసేటోళ్ళు చూస్తారు కదా, వాట్ యు సే. కానీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ చాలా అద్భుతంగా ఉంది, సూపర్, రైట్. సో గంగా సమేత శివాలయ నిర్మాణానికి మీ మద్దతు, సూపర్ పెట్టావు, మంచిదే, ఓకే, నేను కూడా సపోర్ట్ చేస్తాను. కాకపోతే అడిగే విధానంలో అడగాలి, అంతేగాని ఒక పేరు చెప్పి శుద్ధ పచ్చి బూతులు మాట్లాడితే ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది బస్, డబ్బులు ఊరికే రావు కదా. ఏమంటావు? వాట్ యు సే. ఇక్కడ నువ్వు మాట్లాడిన మాటకి నేను ఎస్ కోర్స్ నేను చెప్తా. నేను బిజినెస్లో ఉన్నా, 190 మాడతారు, ఆన్సర్ ఇవ్వాలి. నీ గుద్దలో దమ్ము లేకపోతే దమ్ము తెచ్చుకో. ఎదుటో నెక్కేసినా పీకేసినా అంటే నడవదు లైఫ్లో. కోర్స్ నువ్వు బూతులు మాట్లాడావు, నేను బూతులు నువ్వు 100 ఇచ్చావు, 200 తీసుకున్నావు బాస్, నాకేమి పెట్టావు, మంచిదే, ఓకే, విధానం బాగుంది. ఒక 2-3 వీడియోలు చెయ్యి, ఇది పలానా ప్లేసు, అది ఇదని పెట్టు. ఇట్స్ అ గుడ్ రిలేషన్. వాట్ యు సే. బూతులు మాట్లాడి నేను మీసాలకి సంబంధం రాశాను, నేను గ్రేటు తోపుతును, కానీ ఉడుకోవాలి సోమే. ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది, రైట్. దాటిపోయారు, అంతే, ఏం లేదు. క్వశ్చన్లు అడుగుతాడు, భయంకరమైన క్వశ్చన్లు అడుగుతారు. మేబీ మీరు చిన్నపిల్లలు కావచ్చు, నాకంటే మాట్లాడేది చాలా క్లారిటీగా ఉండాలి. అది ఎవరైనా సరే. మీరేం ట్రంప్ కాదు, మీసాలకి ఇట్లా తిప్పి ఏదో తీస్తారు ఆయనకి. ఓకే, సో అది క్లారిటీ పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టు. బూతులు కోర్స్ మీరు ఇచ్చి పడేస్తారు. ఇంకా నేను బస్ 7 దాకా పోలా, 6 దాకా నేను వెళ్ళొచ్చిన ఆల్రెడీ. అంటే మంచి గురించి వెళ్ళాను. దేవుడి పేరు చూసి శుద్ధ మాట్లాడి బూతులు మాట్లాడడం పెద్ద విషయం కాదు. ఓకే, నేను కూడా మాట్లాడాను. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ హియర్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అవసరం ఏముంది నాకు చెప్పు, పెట్టు, ప్రతి ఇది పెట్టు. ఎస్, బూతులు మాట్లాడారు, అబ్బో, అది కాదు కాన్సెప్ట్. ఏం జరిగింది ఏంటి క్లారిటీ తీసుకోవాలి, క్లారిటీ ఇవ్వాలి. నేను బిజినెస్లో ఉన్నా, మాట్లాడతారు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. మాట్లాడాల్సిన సినిమా బుర్రలో ఉండాలి. నీ దగ్గర సినిమా లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఇంప్రూవ్ దట్ ఎఫిషియన్సీ ఇన్ యువర్ లైఫ్. గాలికి ఎత్తే వాళ్ళు అందరూ ఉంటారు బాస్, అందరూ ఉంటారు. ఎత్తితేనేమో సూపరు, జర్ర అంటే అయిపోయిందా? ప్లీజ్ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్ సార్. ఐ డూ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ యూ, ప్లీజ్. నేను క్లారిటీగా ఉన్నానండి. నేను పిచ్చ క్లారిటీగా, మీరు ఎన్ని ఇస్తారు ఇవ్వండి, నేను దానికి 100 రెట్లు ఇస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. 25 వీడియోలు అనుకున్నాం కదా, 25 వీడియోలు రీచ్ కావాలి ఖచ్చితంగా మనం. రైట్, లెట్స్ స్టార్ట్ ద బిగిన్ షో. ఇక నేనైతే ఈ వీడియో చేసి కంప్లీట్ చేసి పడుకుందాం అనుకుంటున్నాను. ఎనీవే, వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, సూపర్, ఫెంటాస్టిక్. ఇంకా అద్భుతంగా చేద్దాం, ఇంకా వెళ్దాం. I was ready for that, each and everything. Okay, wait to go the match. I going to travel more than that, no doubt about it. రైట్, ఓకే, ఇంకా గట్టిగా చేద్దాం, ప్రోగ్రెసివ్ అవుదాం. ఏది ఈ ఎజెండా ఇంకా కంటిన్యూ చేద్దాం, పర్లేదు, ఏమీ లేదు. అందరికీ క్లారిటీస్ ఉంటాయి బాస్. నా దగ్గర కస్టమర్ ఎవరైనా కొన్నారంటే ఆడికి నేను క్లారిటీ ఇచ్చుకోవాలి, అంతే. నేను అక్క జీవితం నీకు ఇచ్చిన దెంగే అంటే అది అబ్బో సూపర్. అది
అయిపోయింది అది. ఈ ప్రతి ఒక్కరికి అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది రెండు ఉంటాయి. అటాచ్ డిటాచ్ కాదు ఇది. బిజినెస్ ఈజ్ బిజినెస్ రైట్. వాట్ యూ సే? ఐ డోంట్ హ్యావ్ ఎనీ సి ఎక్కడ దాకా నేను వెళ్తా. మీరు బూతులు మాట్లాడము ఓకే, 100 ఇవ్వచ్చు, మీరు 200 కాదు, ఎంత నేను కూడా ఇస్తాను. అండ్ ఎనీవే మీకు ఇంకా ఓపిక ఉంటే ఎక్కడ దాకా వెళ్దాము, ఏమి ఇబ్బంది లేదు. లెట్స్ రాక్ అండ్ రోల్. బై బై. ఓకే, ఎనీవే పెట్టారు రైట్.